హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కంప్యూటర్లో మనం తెలుగు టైపింగ్ ఎలా చేయాలంటే, ముందుగా ఎంఎస్ వర్డ్‌లో గానీ, ఈ అడాబ్ టెస్ట్‌లో గానీ, ఇంకా నోట్‌ప్యాడ్ లాంటి దాంట్లో తీసుకోవాలి. అందులో మనకు అనుపమ అని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. అందులో మనకు లాంగ్వేజ్ సెలక్షన్ కాడ సిస్టమ్‌లోకి వెళ్ళి, అందులో ఆప్షన్స్ పెట్టుకొని, అనుస్క్రిప్ట్ అనే దాని గురించి సెర్చ్ చేయాలి. అలా అనుస్క్రిప్ట్ అనే దాని అనుపమ అని ఉంటది. అందులో దీన్ని సెట్ చేసుకుంటే మనకు ఇప్పుడు సపోజు ఆ ఒత్తితే ప్లస్ షిఫ్ట్ ప్లస్ డి ఒత్తాలి. ఇలాంటివి ఉంటాయి. షిఫ్ట్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నాకు కావాలంటే దానికి సంబంధించిన వాడు దానిని ప్రెస్ చేస్తే దానికి సంబంధించి ఆల్ఫాబెట్ ఇస్తే అదొస్తుంది. కొన్నిటికి షిఫ్ట్ అనేది వాడతారు. కొన్నిటికి షిఫ్ట్, కంట్రోల్ గూడా వాడాల్సి ఉంటుంది. కొన్నింటికి స్లాష్, కొన్నిటికి క్వెషన్ మార్క్, ఒత్తులకు క్వెషన్ మార్కులు, ఇంకా కొన్ని ఫుల్ స్టాపులు, సెమికాలన్ రావాలన్నా గానీ కొన్ని వాడాల్సి ఉంటుంది. ఇది అన్‌ఫౌండ్ బుక్కు. ఇది మనకు మనం ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే అనుస్క్రిప్ట్ ఎట్లా టైప్ చేయాలి, కంప్యూటర్‌లో ఎంఎస్ వర్డ్‌లో ఎలా మనం ఎంటర్ చేయాలి, అడబ్‌లలో మనం లాంగ్వేజ్ సెట్ చేసుకొని, అనుస్క్రిప్ట్‌ని సెట్ చేసుకొని, మనం టైపింగ్ అనేది నేర్చుకోవడం వల్ల బాగా వరకు తెలుగు లెటర్స్ టైపింగ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. కొన్ని ఆఫీస్ వర్క్ గానీ, కొన్నిటికి అప్లికేషన్ పెట్టుకోవడానికి తెలుగులో కొందరు రాపిచ్చుకుంటారు లెటర్. మేనేజర్‌లకు గానీ, కొంతమంది డిపార్ట్‌మెంట్ ఓనర్‌లకు గానీ, కొంతమందికి వాళ్ళ యొక్క సమస్యను చెప్పుకోవడానికి కొన్ని లెటర్స్‌ని తెలుగులో టైపింగ్ చేపించుకుంటారు. అలా తెలుగు అనేది చాలా తక్కువ మంది టైపింగ్ అనేది చాలా తక్కువ మందున్నారు. ఇది గనక మీరు నేర్చుకుంటే చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కువగా ఇంటర్నెట్ వాడేవారు గానీ, కంప్యూటర్ సిస్టమ్ వాడేవారు ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళకు తెలుగు ఎలా టైప్ చేయాలి అనే దాని గురించి, ఇంకా అక్షర జ్ఞానం తెలుస్తుంది. ఒత్తుల గురించి తెలుస్తుంది. ఎక్కడ ఏం వాడాలనేది కరెక్ట్ తెలుస్తుంది. కంప్యూటర్‌లో మనం ఇది టైప్ చేయడానికి కీబోర్డ్‌లో ఈ అనుస్క్రిప్ట్ ఆధారం చేసుకొని ఉన్న ఫార్ములాస్‌తో ఉన్న దాన్ని బట్టి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంటర్ చేస్తే మనకు కావాల్సిన అక్షరం కనిపిస్తుంది. నాకు అతను అనే అక్షరం రావాలంటే ఆకు సంబంధించిన ఆల్ఫాబెట్ ఏడున్నది. తాకు సంబంధించిన ఆల్ఫాబెట్ ఏడున్నది. నూకు సంబంధించిన ఆల్ఫాబెట్ ఏడున్నది. ఇప్పుడు కావాలి. కాకు దీర్ఘం కావాలంటే అదెక్కడున్నది. దానికి కొమ్ము దీర్ఘం పెట్టాలంటే అదెక్కడున్నది అనే దాని గురించి మొత్తం ఒక పా దాని యొక్క బుక్కులో ఫౌంట్‌లో అన్ని స్క్రిప్ట్‌లో నిక్షిప్తమై ఉంటాయి. దాన్ని మనం జస్ట్ టైప్ చేసి లెటరింగ్‌ని తెలుగులో ఆహ్, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయడమే నేర్చుకోవాలి. ఇలా అనుస్క్రిప్ట్ డిఓఈ ఫౌంట్ లేఅవుట్ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్. ఇది నేర్చుకోవడం వల్ల మనకు చాలా వరకు బెనిఫిట్స్ ఏంటిదంటే తెలుగు టైపింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ప్లస్ ఏదైనా అప్లికేషన్‌ని ఈజీగా ఎంటర్ చేస్తారు. ఇది తెలంగాణలో వరకు యూజ్ అవుతుంది. అదర్ కంట్రీస్‌లో హిందీలో టైప్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్. బాయ్.